హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిరూపాక్షి పద్మావతి లాగా సూర్యప్రతాప్ దగ్గరికి వస్తుంటుంది. ఇక నమస్కారం సారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది అని సూర్యప్రతాప్ని అడుగుతూ ఉంటే, బాగుంది పద్మావతి గారు, ఏంటి ఇలా వచ్చారు అని సూర్యప్రతాప్ అడుగుతూ ఉంటాడు. ప్రసాదం ఇచ్చి వెళ్దామనే వచ్చాను, అలాగే మిమ్మల్ని చూసినట్టుగా ఉంటుంది కదా అని పద్మావతి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత సుమ, మందారం ఇద్దరు కూడా విరూపాక్షిని రూప దగ్గరికి తీసుకెళ్తారు. ఇక తల్లిని చూడగానే రూప చాలా సంతోషపడుతూ కౌగిలించుకుంటుంది. ఇక ఇంతలో విజయాంబిక, దీపక్ ఇలాగైనా సరే విరూపాక్షిని బయట పెట్టాలి అని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటారు. విజయాంబిక కావాలని కింద పడ్డట్టుగా నాటకం ఆడుతూ ఉంటుంది. ఇంతలో సూర్యప్రతాప్ అక్క అక్క అంటూ ఉంటే, కాళ్ళు బెణికింది తమ్ముడు అని విజయాంబిక నాటకం ఆడుతూ ఉంటే, ఇంతలో పద్మావతి గారు ఒకసారి బయటికి రండి, మా అక్క కింద పడిపోయింది అని చెప్పేసి సూర్యప్రతాప్ అంటూ ఉంటే, విరూపాక్షి, రూప అందరూ కూడా కంగారుగా హాల్లోకి వస్తారు. ఇక విరూపాక్షి విజయాంబికను చూద్దామని కాలు పట్టుకోబోతూ ఉంటే, విజయాంబిక విరూపాక్షికి ఉన్న మాస్కును తీసేస్తూ ఉంటుంది. ఇక మాస్క్ తీసేసరికి సూర్యప్రతాప్ విరూపాక్షిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ, విరూపాక్షి నువ్వా అంటూ ఉంటే, రూప, విరూపాక్షి అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. ఇక విజయాంబిక, దీపక్ ఇద్దరూ కూడా చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు. మరి ఎన్ని రోజులు నాటకం ఆడింది నిరూపాక్షి అని తెలిసి సూర్యప్రతాప్ ఏం చేస్తాడో అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.